నమస్కారం. అయోధ్య రామ మందిరం విరాళ గోల్మాల్ నిధులు దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర విచారం కోరుతూ దాఖలైన పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ దశలో కేసు తక్షణ విచారణ అవసరం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక ఈ మేరకు పిటిషన్ తక్షణ విచారణకు జాబితా చేయడానికి నిరాకరించిన న్యాయస్థానం రెగ్యులర్ బెంచ్ ముందు విచారణ చేపట్టాలని రిజిస్ట్రీ ఆదేశించింది. అయోధ్య రామ మందిర విరాళాల్లో అవకతవకల కేసు సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. రామ జన్మభూమి ట్రస్ట్ సంబంధిత ఆర్థిక అవకతవకలపై సమగ్ర దర్యాప్తు కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల పిల్ దాఖలైంది. న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ సంయుక్తంగా ఈ పిటిషన్ను దాఖలు చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సంబంధించి ఆర్థిక అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు కోరారు. ఇక భక్తుల ప్రయోజనాలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకమైన ఆడిట్, పర్యవేక్షణ నియంత్రణలను ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం ఈ పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారణ చేసేందుకు నిరాకరించింది. ఈ దశలో పిటిషన్పై అత్యవసర విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. అసలేం జరిగిందంటే, అయోధ్య రామ మందిర విరాళాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తిన సంగతి తెలిసిందే. రామ మందిర ప్రాంగణంలోని విరాళ పెట్టెల నుండి డబ్బు మాయమైందని ప్రతిపక్ష, సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ ఘటనపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. మరోవైపు ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి, వాస్తవాలను నిర్ధారించుకోవడానికి విచారణ ఆదేశించాలని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాల డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామ మందిర విరాళ వివాదంపై యోగి సర్కార్ నీట్ విచారణ ఆదేశించింది. ఈ మేరకు లక్నో డివిజన్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సిట్ అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్ సంబంధిత విరాళాలు, ఆర్థిక నిర్వహణలపై లోతుగా విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ విరాళాల లెక్కింపులో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులు, సిబ్బందిని సిట్ విచారించింది. 6 రోజుల పాటు పలువురిని ప్రశ్నించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర సాంకేతిక, భౌతిక సాక్ష్యాలను పరిశీలించింది. 6 రోజుల విచారణ అనంతరం కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికలను సిట్ సీఎంకు అందజేసింది. సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.